హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమేవుడ్. సో వన్ పీస్ 1 ఆర్క్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. అలాగే వన్ పీస్ కంటిన్యూషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని న్యూ సీజన్ అయిన హెగ్ హ్యాడ్ ఆర్క్ 108 నేను ఎపిసోడ్ని స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ ఎలాగా ఉంటుందని కోరుకుంటూ ఎపిసోడ్ని ఇంకా స్టార్ట్ చేసేద్దాం. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ తెలుగు వాడికి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఎపిసోడ్ స్టార్టింగ్లో నేను ఈ షిప్లో ఉన్నాను కాబట్టి ఇదంతా నా పని, అలాగే ఎంత ఇబ్బంది కలిగించే క్యాప్టెన్తో పని చేస్తాను అనుకోలేదు అని జింబే సన్నీ నడుపుతూ ఉంటాడు. చాపర్ ఏమో లూఫీ కాలని నేను ఎంతో ప్రేమిస్తున్నానని గాలిలో ఎగురుతూ ఉంటాడు. అందరూ కూడా ఆ విషయానికి హ్యాపీగానే ఉంటారు. అప్పుడే ఫ్రాంకీ, ఇది జరగాలంటే మీరు సముద్రానికి రాజే ఉండాలి, కానీ మనం ఆ లాఫ్టైల్ని పొందాలంటే రెడ్ ఫోనోగ్లిఫ్ని సాధ్యం చేసుకోవాలి. అది ఎంతో తేలికైనట్టు చెప్తున్నావు ఫ్రాంకీ. ఆ చివరి రెడ్ ఫోనోగ్లిఫ్ని కనుక్కోవడం చాలా కష్టం, ఎందుకంటే ఇతర వాటిలా కాకుండా ఈసారి ఎవరైనా కనుక్కునేందుకు ఎటువంటి ఆధారాలు లేకుండా చేశారు అని రాబిన్ అంటే చాపర్, ఫ్రాంకీ, నామి మన కెప్టెన్ కలను నెరవేర్చడానికి ఆ లాస్ట్ ఫోనోగ్లిఫ్ని కనిపెట్టడానికి నిర్ణయించుకుంటారు. కట్ చేస్తే నేవీ హెడ్ క్వార్టర్స్ లో ట్రాన్స్పాండర్ స్నేల్ తో సాబోని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఇది కమబాక కింగ్డమ్ నుండి సాబో నుంచి కాల్ వస్తుంది. అతను ఎక్కడున్నాడో ఎలాగైనా కనుక్కోండి. సార్, అతన్ని ట్రాక్ చేద్దామన్న ట్రాన్స్పాండర్ స్నేల్ ని ఉపయోగించడం లేదు. ఏంటి, దొంగచాటుగా వినడానికి మన దగ్గర ఎలాంటివి లేవా? అది అత్యవసరమైన కాలులో ఉంది. అతను త్వరగానే ముగించేస్తాడు అనుకుంటున్నాను సార్. ఎన్నాళ్ళకు అతను ఆ చూకిని కనిపెట్టాం. ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు. ఇది ఎలా ఉంటే మరొక పక్క వి న్యూస్ పబ్లిషర్స్ అయిన న్యూస్ కో ఇక్కడ అన్ని విషయాలు వేడెక్కుతున్నాయి. ల్యాండ్ ఆఫ్ వానాలో వరస్ట్ జనరేషన్ చేతులు ఒక్కటిగా కలుసుకున్నాయి మరియు ఖైదోని బిగ్ మామని నేల నాకించేశారు. దాని ఫలితంగా సముద్రానికి 4 చక్రవర్తులు ప్రకటించబడ్డారు మరియు ఈ కొత్త ప్రపంచంలో విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా మారడం ప్రారంభమైంది. 7 ఓవర్లార్డ్స్ రద్దు చేయడంతో గ్రాస్ కిల్ ని ఏర్పాటు చేశారు. అలాగే నేవీ అమెజాన్ పై దాడి చేసింది, కానీ బ్లాక్ బెర్డ్ రావడంతో అది ముగ్గురు పోరాటంగా మారింది. వీటన్నిటికీ మించి రెవల్యూషనరీ ఆర్మీ చాలా యాక్టివ్ గా నడుచుకుంటుంది, ఎందుకంటే సెలెస్టియల్ డ్రాగన్స్ పై యుద్ధం ప్రకటించడం. చీఫ్ గా పనిచేస్తున్న సాబో అల్బాస్టా కింగ్ కోబ్రాని హత్య చేశాడు. అంతేకాకుండా యువరాణి వివి ఏమైందో తెలియదు. ఈ సముద్రంలో ఏమవుతుంది రండి, మునుపెన్నడూ లేని వినోదాన్ని మీకు చూపిస్తా. అలా న్యూస్ పేపర్స్ ని పబ్లిష్ చేస్తూ ఉంటాడు. ఒక పక్క పాంగయ్య కోటలో 5 ఎల్డర్స్ కూర్చుని ఉంటారు. అప్పుడే ట్రాన్స్పాండర్ స్నేహంలో మెర్వెన్ ట్రాస్ విజయవంతమైంది సార్. ఈ రిపోర్ట్ లూలోసియా రాజ్యం నుండి. లూలోసియా రాజ్యం నుండా? నమ్మసకంగా లేదు. ఈ అన్ని దేశాల్లో ఇది కూడా ఒకటి సార్. కూడిక తర్వాత ఏకకాలంలో 8 దేశాల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ కూడిక తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన లులోసియా రాజ్యానికి పాలకుడైన కింగ్ సీకి మరియు ప్రిన్సెస్ కొమానిపై తిరుగుబాటులచే బంధించబడ్డారు మరియు వారు ఇప్పటికే కోట గృహ నిర్బంధంలో ఉన్నారని సమాచారం వచ్చింది. కూడిక కొన్ని రోజుల ముందు రెవల్యూషనరీ ఆర్మీ ఇక్కడికి వచ్చిందని, సాబో దాక్కోవడానికి ఇది సరైన ప్రదేశం అని అనుకుంటున్నారు. ఇలా చెబుతూ ఉండగానే 5 ఎల్డర్స్ లో ఇద్దరు, అలాగా వాడు దురదృష్టవంతుడులా ఉన్నాడు అలా అంటూ ఉంటే మరొక ఎల్డర్, ఇది వాడికి కాదు, ఇదంతా విధి అని అంటూ ఉండగానే మరొక పక్క కమబాక కింగ్డమ్ లో ట్రాన్స్పాండర్ స్నేల్ లో సబో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఉన్న అందరూ కూడా సబో కోసం వర్రీ అవుతూ ఉంటారు. ఆ పక్కన చూసుకుంటే డ్రాగన్ మాయ్ కూడా కూర్చుని ఉంటాడు. అక్కడే ఉన్న ఒక ఆమె, నువ్వు బాగానే ఉన్నావని చెప్పడానికి అయితే కాల్ చేయలేదు కదా అని అనడంతో సాబో, కాదులే, మీరందరూ న్యూస్ పేపర్ చదివే ఉంటారు, కింగ్ కోబ్రాని చంపానని. డ్రాగన్ సార్, కింగ్ కోబ్రాయే అంతకుడు, నేను కాదు. మేరీ జోయ్ కాడ నేను నమ్మసక్యం కాని దాన్ని చూశాను. నమ్మసక్యం కాని దాన్ని చూసావా అని ఇంట్రెస్టింగ్ గా వింటున్న సమయంలో లులోసియా రాజ్యంలో ఎవరికి వారు తమ ఇళ్లను బాగు చేసుకునే పనిలో ఉంటారు. వెంటనే వాతావరణం హఠాత్తుగా మారిపోవడం, సెలెస్టియల్స్ డ్రాగన్స్ ని ప్రజలు బందీగా ఉంచడం, మిస్టీరియస్ పర్సన్ లలలా లలలా అని సీతకోకచిలకతో నాట్యం చేయడం అంతా ఫాస్ట్ గా జరిగిపోతూ ఉంటుంది. అప్పుడే సాబో కూడిక జరిగిన తర్వాత పాంగయ్య కోటలో ఖాళీ సింహాసనంపై అని అంటూ ఉండగానే 5 ఎల్డర్స్ లో ఒకరు, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, మీ ట్రాన్స్పాండర్ స్నేల్ని ఆపేయండి. మరొక పక్క సాబో, ప్రపంచంలో రాజు లేడు కాబట్టి ఆ సింహాసనంపై ఎవరు కూర్చోకూడదు. కానీ మళ్ళీ ఎల్డర్, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, శ్రద్ధగా వినండి అని చెబుతూ ఉండే సమయంలో లులోసియా కింగ్డమ్ లో ఏం జరుగుతుందో చూపిస్తూ ఉంటారు. మీరు ఎలాంటి కాల్స్ ని ట్రాక్ చేయలేదు, మీరు ఏమీ వినలేదు. లులోసియా అనే రాజ్యం అక్కడ మొదటి నుంచి అలాంటి దేశమే లేదు.
అని అంటూ ఉండగానే ఆ రాజ్యాన్ని అంతా ఎవరికీ తెలియని వ్యక్తి తన పవర్స్ తో మ్యాప్ లోనే అటువంటి రాజ్యం లేనట్టుగా తుడిచిపెట్టేస్తాడు. ఇదంతా ఎందుకు జరిగింది? సబోకి ఆ సింహాసనంపై కూర్చున్న రాజు ఎవరో తెలిసినందుక ఒక పక్క రెవల్యూషనరీ ఆర్మీకి సాబోకి కనెక్షన్ కట్ అయిపోతుంది. అప్పుడే ఆగ్నేయ తీరంలో భూకంపం సంభవించింది. అది సునామీగా మారిపోతుంది. హలో, నేను చెప్పేది వినబడుతుందా? ఆగ్నేయ తీరంలో భూకంపం సంభవించింది, అది సునామీగా మారిపోతుంది. హలో హలో అంటూ ఒక వ్యక్తి మాట్లాడటం మనం వినవచ్చు. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత సముద్రంలో అలలు కవలిస్తూ ఉంటాయి. అప్పుడే సన్నీ గాలిలో ఎంట్రీస్. అప్పుడే బ్రోకు ఓసపు సజ్జలా ఉన్నావరో అని అలలకి అరుస్తూ ఉంటారు. జింబే నామి సన్నీని నడపడంలో బిజీగా ఉంటారు. జోరో ఏమో ఏమీ జరగనట్టు కదలకుండా అలా కూర్చుని ఉంటాడు. ఎలా మామ? ఆ సముద్రం అలలకి సీ మాన్స్టర్స్ కూడా ఎగిరిపోతూ ఉంటాయి. అందరూ కూడా ఆ వెదర్ నుంచి బయటపడడానికి సెట్ సెల్ చేయడంలో బిజీగా ఉంటారు. రాబిన్ ఏమో షిప్ లో చదువుకుంటూ ఉండే సమయంలో చాపర్ వారందరికీ పని చేయడానికి చాలా కష్టంగా ఉంది కాబట్టి నేను సహాయం చేయబోతున్నాను. నువ్వు చాలా బాగున్నావు చాపర్. నిజంగానా? ఓటమ్మ నాకు ఇచ్చిన ఈ నేసిన టోపీతో మంచు నాకు సమస్య కాకుండా చూసుకుంటా. రైట్. లూఫీ సన్నీ ఫ్రంట్ కూర్చుని సముద్రాన్ని చూస్తూ ఉండే సమయంలో సముద్రంలో ఏదో కనబడుతుంది. దానిని నామి వచ్చి చూడమంటే ఏంటది అలా ఉందా? అప్పుడే జింబే వాతావరణం వల్ల అలా వెచ్చటి ఎడ్డుగా మారుతుంది. అది బహుశా వెచ్చని నీటి ద్రవ్యరాశి వల్ల బలంగా మారి ఉండాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అందరూ ఆందోళన చెందుతూ ఉంటారు. నామి మరి అంత పెద్దగా మారుతుందా? అప్పుడే లూఫీ ఆ వాటర్ లో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకవేళ జలకనే అయి ఉంటుందంటవా? అప్పుడే సాంజీ నేను ఖచ్చితంగా చెప్పగలను, దానిలోంచి అమ్మాయి అరుపులు వినిపిస్తున్నాయి ఆ నీటిలోంచి. ఇదంతా నిజమేనా అని నామి అంటూ ఉంటే అదే సమయంలో జోరో దానిని కట్ చేసేస్తే పోలే. వెంటనే సాంజీ అందుకుని ఆమెకు ఒక గీత పడిన నీ పని అయిపోతుందా జోరో. వెంటనే జోరో నోరు ముయ్యరా అని బలంగా ఊపిరి పీల్చుకుని టార్గెట్ ని అంచనా వేసుకుని వన్ సోట్ స్టైల్ తో బర్డ్ డాన్స్ కటానాన్ని తీసి వేస్తే వాటర్ 2 ముక్కలుగా అయిపోతుంది. ఓసప్ బ్రోక్ ఏంట్రా కట్ చేసేసావా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అలా కట్ చేయడంతో వాటర్ బెలూన్ వ్యానిష్ అయ్యే సమయంలో చాపర్ డోర్ తీసి హే అబ్బాయిలు ఇంతకి గొడవ ఏంటి, ఇక ఎవరు చింతించకండి, నేసిన టోపీతో చాపర్ మ్యాన్ ఇక్కడికి వచ్చేసాడు కాబట్టి అని 2 అడుగులు వేస్తాడు. గాలిలో ఎగిరిపోతాడు. అది చూసిన ఓసప్ చాపర్ నీకు బయట పడినట్రా అని అరుస్తూ ఉంటే లూఫీ చాపర్ ని కాపాడడానికని ప్రయత్నించే సమయంలో వాడు కూడా గాలిలో ఎగిరిపోతాడు. ఏంటి నువ్వు కూడానా అని అనే సమయంలోనే ఆ నీటి నుండి ఒక చిన్న పిల్ల కాదు పెద్ద పిల్ల ఎబిలిటీ వల్ల అలా అయిపోయిందంటే అది నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం. అలా గాలిలో ఎగురుకుంటూ వెళ్తుంటే లూఫీ ఆ పిల్లను చూసి పట్టుకుంటాడు. అందరూ షిప్పులోంచి ఎవరబ్బా చిన్నపిల్ల అని పైకి చూసి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఆ పిల్ల ఆ మాన్స్టర్ ఎక్కడికి వెళ్ళిపోయిందని కిందకి చూస్తే సన్నీ షిప్పులో ఉన్న వారందరినీ కిందకి చూడమని మాన్స్టర్ అని గట్టిగా అరవడంతో అందరూ కిందకి చూస్తే సముద్రంలోంచి పైకి ఏదో వస్తూ ఉండడాన్ని గమనించిన ఓసప్ పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఎక్కడికి పరిగెడతావరా, షిప్పులోనే కదరా. జోరో సాంజీ కూడా సిద్ధపడుతూ ఉండే సమయంలో లైట్ గా జూమ్ చేస్తే సీ షార్క్ అది షిప్ మింగేసేంత పెద్దదిగా ఉంటుంది.